యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగో యోగవిదాం నేత ప్రధాన పురుషేశ్వరః యోగిని యోగదా యోగ్య యోగానందా యుగంధర. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం. ఈ విశిష్టమైనటువంటి సమయంలో సమావిష్టులైన సహృదయులందరికీ కూడా నమస్కరిస్తూ, యోగం గురించి, మన దేశం ఇచ్చినటువంటి ఈ మహా సంస్కృతి గురించి కాసేపు సహృదయులతో ముచ్చటించుకుందామని ఈ ప్రసంగం చేయడం జరుగుతున్నది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప కానుకలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఒకటి యోగం. భారతదేశం నుంచి గణిత శాస్త్రం కానీ, జ్యోతిష్ శాస్త్రం కానీ ఇవన్నీ కూడా ప్రపంచానికి లభించాయి. అయితే ప్రపంచంలో భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని అంగీకరించలేని వారు విదేశాల్లో ఉండడమే కాకుండా స్వదేశంలో కూడా ఉండడం వల్ల మన ఔన్నత్యం మనకే తెలియకుండా అయిపోయింది. దానికి కారణం పరాయి వాళ్ళ పాలన ఒకటైతే, తర్వాత పరాయి వాళ్ళని అభిమానిస్తూ ఒక విధంగా వాళ్ళని ఉపాసిస్తూ మన దేశీయతని, మనదైన సంస్కృతిని తక్కువ దృష్టితో చూసేటటువంటి కుహనా మేధావుల వల్ల కూడా ఈ ప్రమాదం ఏర్పడింది. ఇతర దేశాలు ఇంకా నాగరికతలో కన్ను విచ్చుకోకముందే భారతదేశం అపూర్వమైన విజ్ఞానాలను ఇచ్చింది అని నేటి తరం బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అలాంటి విజ్ఞానాల్లో ఒకటి యోగం. యోగం అనేది ఒక వ్యాయామ ప్రక్రియ కాదు, ఒక జీవన విధానం. ఇది తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి యోగి కావాలి. అదే భారతీయ మహర్షి ఇచ్చిన గొప్ప సందేశం. అందుకే మన సంస్కృతిలో యోగ శబ్దం అనేక గ్రంథాల్లో అనేక విషయములకు వాడబడుతుంటుంది. భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయానికి యోగం అనే పేరు పెట్టారు. యోగ శబ్దానికి కూడా సంస్కృతంలో అనేక రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. ప్రధానంగా యోగం అంటే సాధనోపాయము అనొకటి, ఒక దివ్యత్వంతో మనల్ని అనుసంధానపరచుకోవడమే యోగం. ఈ రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. విశేషించి యోగానికి ఎవరు శాస్త్రాన్ని అందించారంటే అందరికీ గుర్తొస్తుంది పతంజలి. ఈ పతంజలి యోగ శాస్త్రాన్ని అందించారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క ఋషి అనుకున్నారు. ఋషి అంటే ఒక సైంటిస్ట్. ఆయన తపశ్శక్తితోనూ సాధనతోనూ పొందిన ఒకానొక సిద్ధిని, ఒకానొక సత్యాన్ని సిద్ధాంతంగా ప్రతిపాదన చేస్తాడు. అవి శాస్త్రం అవుతుంది. ఆ శాస్త్రాన్ని అనుసరించి సాధన చేసేవారు దాన్ని వ్యాఖ్యానం చేస్తారు, బోధ చేస్తారు, వ్యవస్థ చేస్తారు. అలా మనకి అన్ని శాస్త్రములకు వ్యవస్థ ఏర్పడింది. అయితే పతంజలి యోగ సూత్రానికి ఒకానొక పద్ధతిని ఏర్పరిచారే తప్ప ఆయన ప్రారంభకుడు మాత్రము కాదు. యోగము ప్రధానంగా వేదము నుంచి లభించింది. వేదంలో అనేక మంత్రాల్లో యోగ సంబంధమైన విషయములు కనబడతాయి. అలా వేదాంతాలు కూడా శమము, దమము ఇత్యాది మాటలన్నీ యోగం యొక్క స్వరూపాలే. సత్యము, అహింస, శమము, దమము ఇత్యాది సాధనా మార్గములు ఏవైతే చెప్పారో అవన్నీ యోగమని చెప్పబడుతూ ఉంటాయి. అయితే యోగం అంటే కేవలం ఆధ్యాత్మికం, మతపరమైనది ఒకానొక భావం ఒకప్పుడు ఉండేది. కానీ భారతదేశంలో మతమన్నా, ఆధ్యాత్మికతన్నా, ధర్మమన్నా ఒక పరిపూర్ణమైన జీవితం అని అర్థం. అన్ని విధాల, అన్ని కోణాల్లో, అన్ని స్థాయిల్లో మానవుడు పరిపూర్ణుడు కావడం కోసం ఏ మార్గం చెప్పబడిందో దానికి ఆధ్యాత్మికం అని పేరు, దానికి యోగం అని పేరు. అంటే యోగం అనగానే ఆధ్యాత్మికత గుర్తుకొస్తుంది. ఎందుకంటే భౌతికంగాను, మానసికంగాను, అదేవిధంగా బౌద్ధికంగాను కూడా మానవుడు ఎదగడానికి పనికొచ్చే విజ్ఞానం ఏదైతే ఉన్నదో అదే ఆధ్యాత్మికత. పైగా ఆధ్యాత్మిక జ్ఞానం ఎలాంటిది అంటే చేతిలో ఒక కరదీపికను పట్టుకుని నడవడం లాంటిది. ఆధ్యాత్మికత లేని జీవితం ఎలాంటిది అంటే చీకట్లో దేవుళ్ళు లాంటిది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మన విద్యలన్నీ పేరు చెప్పగానే ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. జ్యోతిర్విజ్ఞానం ఉందనుకోండి, అది నిజానికి అంతరిక్ష విజ్ఞానం అయినప్పటికీ దానికి కూడా ఆధ్యాత్మికతే. శిల్పమైన ఆధ్యాత్మికతే, సంగీతమైన ఆధ్యాత్మికతే. కనుక భారతీయ విద్యలన్నీ ఆధ్యాత్మికతని ప్రాణంగా కలిగి ఉన్నాయి గనక ఈ విద్యను సాధన చేసేవారు క్రమంగా మహోన్నత వ్యక్తులైపోతున్నారు. అది విశేషమైన అంశం. ఇలాగా యోగశాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు ఆ యోగము భారతదేశం ప్రపంచానికి ఇచ్చిందని చెప్పుకున్నాం. అయితే ఇది హిందూ మతంలో ఒక భాగంగా చాలామంది దర్శిస్తూ ఉంటారు. అందుకే ఇది మతపరమైన అంశం గనక దీన్ని ప్రపంచమంతా ఆమోదించవచ్చా లేదా అని చాలా చర్చలు జరిగి వందల ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమోదించారు. ప్రపంచానికి, ప్రతి మానవాళికి పనికొచ్చేటువంటి విషయం ఒక మతం నుంచి వచ్చినంత మాత్రాన స్వీకరించకూడదని ఉందా ఏమిటి? హిందూ మతం వాళ్ళు నమస్కరించే సూర్యుడు అందరికీ శక్తి ప్రదాత కాలేదా? అంతేగాని హిందూ మతం వాళ్ళు నమస్కరిస్తున్నారు కనుక మేము సూర్యుడిని చూడడం, సూర్యకాంతి మాకు అక్కర్లేదని అంటామా? హిందూ మతం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. హిందూ శబ్దమే దేశవాచకం. కానీ ఈ దేశంలో పుట్టిన ఒకానొక విజ్ఞానం, ఒకానొక విధానం అన్నీ కలుపుకుని హిందూ ధర్మం అని చెప్పబడుతుంది. ఇందులో ఉన్న నైతికత, ఇందులో ఉన్నటువంటి వివిధమైన దర్శనాలు ఇవన్నీ కలిపి హిందూ ధర్మం.
అందుకే హిందూ ధర్మం అని పేరు తీసి యోగాన్ని చూడాలనుకోవడం చాలా దోషం. అది ప్రస్తుతం జరుగుతుంది అనేక చోట్ల. కొందరు అంటూ ఉంటారు యోగా, ఆయుర్వేద అన్ని మతాలకి పనికొస్తుందండి, అది మానవాళికి, అది కేవలం హిందూ మతానికి సొంతం కాదండి అని అంటూ ఉంటారు. నిజమే, అన్ని మతాలకు పనికొచ్చేటువంటి ఆయుర్వేదము, యోగము మొదలైనవన్నీ ఇచ్చినటువంటి శాస్త్రం, జ్ఞానం పేరు హిందూ ధర్మం. ఇది తెలుసుకోవాలి. కానీ హిందూ ధర్మం నుంచి ఇది వచ్చింది. అయితే కొంతమంది హిందువులే దీన్ని హిందూ ధర్మం నుంచి డీలింక్ చేసి అది విశ్వజనీయం, యూనివర్సల్ అనే మాట ఆడుతూ ఉంటారు. అరే, విశ్వజనీయమైన సత్యం హిందూ ధర్మం ఇచ్చిందని చెప్పడానికి వెనకాడటం ఎందుకు? హిందూ ధర్మం అంగీకరించినంత మాత్రాన్ని ఇది విశ్వజనీయం కాకుండా పోతుందా? కనుక అందరూ యోగాను అనుష్ఠించవచ్చు. అది హిందూ ధర్మం ప్రపంచానికి ఇచ్చిన కానుక అని అనుకోవాలి. ఎందుకంటే ఒక మానవుడు ఆవిష్కరించిన ఒకానొక ఉపకారమైనటువంటి ఉపయోగకరమైన అంశం మానవ జీవనం అంతా, మానవాళి అంతా ఆమోదిస్తున్నప్పుడు భారతీయ ఋషులు ఇచ్చినటువంటి ఒకనొక విజ్ఞానమైన యోగము ప్రపంచమంతా ఆమోదించడం తప్పేమున్నది? అందుకే దీన్ని హిందూ ధర్మం నుంచి వేరు చేసి చూడక్కర్లేదు. విశేషించి హిందూ భారతదేశ వాచకమే. అందుకే భారతీయత, భారతీయ సంస్కృతి, సనాతన ధర్మము, హిందూ ధర్మము, ఆర్య ధర్మము, ఆర్ష ధర్మము, ఇవన్నీ మొత్తం ఆసేతు సీతాచలం ఉన్నటువంటి భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన పరిధానం. ఇది తెలుసుకోవాల్సినది. ఇప్పుడిప్పుడు ఆయుర్వేదం గొప్పతనం కూడా కొన్ని దశాబ్దాల నుంచి తెలుస్తున్నది. అయితే యోగం గురించి ఉపన్యసించాలంటే పెద్ద విషయం. పతంజలి ఇచ్చినటువంటి యోగం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే భారతదేశం తనదైన ప్రాచీనతను కాపాడుకోవాలి. ఆ ప్రాచీనమైన విద్యల్ని గమనించినట్లయితే ప్రాచీనతలో కొంతమేరకు అభివృద్ధి సాధించాం, ఇప్పుడు అధునాతనంలో మా అభివృద్ధి చెందాం కనుక ఇంకా పరిశీలిస్తూ ఇంకా అభివృద్ధి సాధించవచ్చు అనే కోణం చాలామంది అనుకోవచ్చు. కానీ మన ప్రాచీన విజ్ఞానాలు పరిపూర్ణ విజ్ఞానాలు కనుక వాటికి మళ్ళీ డెవలప్మెంట్ అనవసరం లేదు. అది ఆల్రెడీ డెవలప్డ్ పెర్ఫెక్ట్ సిద్ధాంతాలు అది తెలుస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఒక ఆయుర్వేద సిద్ధాంతం కానీ, ఒక యోగ మార్గం కానీ చూస్తూ ఉంటే ఆ మార్గంలో ఉన్నవారు అన్ని విధాల జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలరు అని రుజువు అవుతున్నది. అందున ప్రస్తుతం రకరకాల రోగాలు ఆక్రమించుకుని బాధిస్తున్నాయి. పైగా దుర్మార్గమైనటువంటి విదేశీ ఆక్రమణల సిద్ధాంతాలు ఇంకెన్ని కొత్త రోగాలను సృష్టిస్తాయో తెలియదు. అన్ని రోగాలకు ఒకటే మందు భారతీయ యోగ జీవన విధానం అని రుజువు అవుతున్నది. ఎందుకంటే ఎవరైతే యోగాన్ని అభ్యాసం చేస్తారో వారి శరీరం రోగ నిరోధక శక్తిని పొందుతుంది అనేది రుజువైంది. అందుకే ప్రాణాయామాది ప్రక్రియలు చేయగలిగేవారు యోగం చెప్పినటువంటి డిసిప్లిన్డ్ లైఫ్, ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానం యోగం చెప్తున్నది. అలాంటి జీవన విధానం గడిపిన వారు ఏ రుగ్మతలు లేకుండా ఆరోగ్యంగా క్షేమంగా 100 ఏళ్ల పాటు ఉన్నారు. అంతేకాదు యోగము ద్వారా 1000 ఏళ్ళు జీవించిన వారి చరిత్ర పాశ్చాత్యులు కూడా ఈ మధ్య అధ్యయనం చేస్తున్నారండి. అది నేటి తరం తెలుసుకోవాలి ఇక్కడ. కానీ యోగం జీవన శైలిని ఒక చైతన్యవంతం చేయడమే కాదు, ఆయుష్ని పెంచుతుంది కూడా. అదేవిధంగా యోగం, ఆయుర్వేదం ఈ రెండు ఇంటర్లింక్ తెలుసుకోవాల్సినది ఇక్కడ. ఇంకొక రహస్యం ఏంటంటే భారతదేశంలో ప్రతి విజ్ఞానం ఒకదానితో ఒకటి అనుసంధానింపబడుతూ ఉంటాయి. ముక్కలుగా చూసే యుగం భౌతిక యుగం, సమన్వయంగా చూసే యుగం ధర్మయుగం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సమన్వయం ప్రతి దానిలో మనకు కనబడుతూ ఉంటుంది. అటు యోగానికి, ఇటు ఆయుర్వేదానికి, ధర్మశాస్త్రానికి, అదేవిధంగా మనం చేసేటువంటి మన మత విధానాలకి, ఆచారాలకి, వ్యవహారాలకి ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది. అయితే యోగం అనగానే ప్రతి వారికి వెంటనే ఒక ఎక్సర్సైజ్లు గుర్తొస్తాయండి. యోగం అనగానే గుర్తొచ్చింది ఎవడ మఠం వేసుకుని కళ్ళు మూసుకోవడము, లేకపోతే కాళ్ళు పైకెత్తడము, చేతులు చాచడము, ఇదే యోగా అనుకుంటాం. కానీ ఇది విస్తారమైన యోగ విద్యలో ఒక భాగం మాత్రమే. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఈ యోగా డే నాడు ప్రపంచమంతా తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. భారతదేశం అనగా సనాతన ధర్మం, అనగా హిందూ ధర్మం, అనగా హిందుస్థాన్కి చెందినటువంటి ఒక పరంపర ప్రపంచ మానవాళ్ళందరికీ పనికొచ్చేటువంటి ఒక గొప్ప విధానం ఇచ్చింది యోగా. ఈ యోగా అనే మాట ఇప్పుడు వ్యవహారం ఎక్కడి దాకా పోయిందంటే, ఏ విద్యన ప్రాచుర్యమైతే దాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళు చాలామంది తయారవుతారు. ఆఖరికి ఆకర్షణీయమైనటువంటి వికృతమైనటువంటి పద్ధతుల్లో దీన్ని అందించడానికి వ్యాపార ధోరణిలో కూడా బయలుదేరి అశ్లీల రూపంతో చేస్తున్న వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే ఒకటి ప్రాచుర్యం పొందగానే భ్రష్టు పట్టించడానికి అంతమంది సిద్ధంగా ఉంటారు. అందుకే అవగాహన బాగా కలగాలి. ఈ యోగా డే అవగాహన కలిగించుకోవడానికి పనికి రావాలి. యోగా అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ యోగ జీవన విధానం వల్ల భౌతిక జీవితం ముందు బాగుంటుందండి. విశేషించి బలమైన శరీరం ఉంటుంది. రెండవది, యోగం చేసే పని ఏమిటంటే శరీరాన్ని నిగ్రహించి శక్తిని ఉద్దీపనం చేయడం మాత్రమే కాకుండా మనోనిగ్రహంతో మానసిక వికారాలు కూడా లేకుండా చేయగలదు. యోగానికి 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే పరిపూర్ణ ఆరోగ్యం అంటే శరీరం ఒక్కటి బలంగా ఉండడం, మనస్సు జబ్బుతో ఉండడం కాదు. పరిపూర్ణ ఆరోగ్యం అన్నప్పుడు శరీరము మనస్సు 2 బలంగా ఉండాలి. అందుకే ఆది వ్యాధి 2 లేకుండా ఉండే ఒక చక్కని జీవన విధానం యోగం మనకు చెప్తున్నది. ఆది అంటే మానసిక రుగ్మత, వ్యాధి అంటే శారీరక రుగ్మత.
ఈ 2 రకాల రుగ్మతులు లేకుండా చేయగలిగే శక్తి యోగ జీవన విధానం ఉన్నది. అందుకే తల్లిదండ్రులు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు తగిన యుక్త వయస్సు వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకి ఎల్కేజీలు యూకేజీలు పంపించేయాలని ఎంత తహతహ ఉంటుందో, అదేవిధంగా సరి అయిన వయస్సులో యోగాభ్యాసంలో చేర్చాలి అంటూ ప్రతి వాళ్ళు సంకల్పించుకోవాలి, ప్రతి ఇల్లు సంకల్పించుకోవాలి. అంతేకాదు, అంతవరకు యోగాభ్యాసం చేయకపోతే ఆ తల్లిదండ్రులు కూడా యోగాభ్యాసం వాళ్ళ వయసుకు తగ్గట్లుగా యోగ వైద్యుల సహాయంతో ప్రారంభించాలి. ప్రతివాడు యోగి కావాలి, ప్రతి ఇల్లు యోగ కుటుంబం కావాలి. అది ఈ యోగ దివస నాడు మనందరం కూడా సంకల్పం చేసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. అదేవిధంగా అవగాహన కలిగి ఉండాలి. ఇక్కడ విశేషించి యోగానికి ఆధ్యాత్మికత అనుబంధం ఉందండి. యోగా అంటే ఏరోబిక్ ఎక్సర్సైజెస్ వంటివి అనుకోవద్దు. యోగా ఆధ్యాత్మికత అనుబంధం ఉన్నది. ఎందుకంటే సుమారు ఒక 20 ఏళ్ల క్రితం ఫిట్నెస్ అనేటువంటి ఒక పత్రిక అమెరికా నుంచి వచ్చింది. అదేమి ఆధ్యాత్మిక సంబంధించిన పత్రిక కాదు, ఓన్లీ ఫిట్నెస్కి సంబంధించినవి. అందులో రకరకాల భోజనాలు, ఎక్సర్సైజులు ఇవన్నీ ఉంటాయి. అందులో ఒక 2-3 సంచికలు పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగింది. ఒకటి శాల్యుటేషన్స్ టు సన్ గాడ్ అని ఒక పెద్ద ఆర్టికల్ ఉంది. అందులో అంటే సూర్య నమస్కారాలండి, 12 భంగిమలు. ఇదేం చేశారంటే ధర్మం నుంచి దూరం చేయడానికి నమస్కారం కింద ఉన్న మంత్రాలు మనం తీసేస్తాం. ఎందుకంటే అన్ని మతాల వారిని కలుపుకోవాలి కనుక మనం దేవుణ్ణి పెట్టకూడదని. అలాగని ఓంకారాన్ని తీసేస్తామా? యోగ శాస్త్రంలో ఓంకారం గురించి చెప్పారు. తస్య వాచక ప్రణవ అని యోగ సూత్రమే. మరి యోగా చేస్తూ అందులో చెప్పినవి ఎలా తీసేస్తారు? ఆ మంత్రాలు కొందరు తీసేస్తారు. కానీ ఆ శాల్యుటేషన్స్ టు సన్ గాడ్ అనే ఆర్టికల్ ఫిట్నెస్లో వేసిన వాళ్ళు మాత్రం కింద మంత్రం కూడా రాశారండి. అంటే కేవలం ఒక శారీరకమైన వ్యాయామం చేస్తున్నామనే భావమే కాకుండా సమస్త ప్రపంచాన్ని నడుపుతున్న ఒక దివ్య శక్తితో నేను అనుసంధానింపబడుతున్నాను, ఆ శక్తి నాలో ప్రసరిస్తోంది అనే ఒకానొక భావం చాలు కదండి మనలో ఒక మహాశక్తిని జాగృతపరచడానికి. అలాంటి భావం యోగంతో ఆధ్యాత్మికతను ముడిపెట్టడం వల్ల వస్తున్నది. ముడిపెట్టడం కాదు, యోగంలోనే ఆధ్యాత్మికత ఉంది, దాన్ని తెలుసుకోవడం వల్ల లభిస్తుంది. అందుకే ఇంగ్లీష్ పత్రికలో పాశ్చాత్యులు రాశారు శాల్యుటేషన్స్ టు సన్ గాడ్లో ప్రతిదానికి మంత్రం రాసి భంగిమ కూడా వేశారండి విశేషించి. మరొక ఇష్యూలో నేను చూడడం జరిగింది ఏమిటి అంటే, కొంతమంది యోగాభ్యాసం చేస్తున్నటువంటి పాశ్చాత్యుల్ని ర్యాండమ్గా ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మేము యోగాని ప్రారంభించే మొదటి దశలో ఇది మా శరీరానికి ఫిట్నెస్ ఇచ్చేటువంటి ఒక ఎక్సర్సైజ్ అనుకున్నాం. కానీ అభ్యాసం చెయ్యగా ఇది కేవలం శరీరానికి కావలసిన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మనస్సుకు ఏదో ఒక డివైన్ ఫీలింగ్ ఇస్తుంది, మనస్సును డివైన్ స్టేట్కి తీసుకువెళ్ళిపోతుంది, ఒకానొక డివైన్ ట్రాంక్విలిటీ, ఒక దివ్య ప్రశాంతతను మాకు ఇస్తున్నది, ఆ క్వైట్నెస్ ఇస్తోంది అంటూ ప్రతి వాళ్ళు చెప్పారండి. అంటే యోగాభ్యాసం క్రమక్రమంగా మనస్సుని ఒక ఉన్నత భూమికలోకి తీసుకువెళ్ళగలుగుతుంది. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అని నిర్వచనం చెప్తూ యోగ సూత్రాలు ప్రారంభించినటువంటి పతంజలి నిగ్రహంలో శక్తి పెరుగుతుంది అని చెప్పాడు. ఈ మాట స్వామి వివేకానంద ప్రపంచానికి ఆనాడే ఘోషించారండి. మన ఋషులు గొప్ప గొప్ప సత్యాలను ఆవిష్కరించడానికి కారణం నిగ్రహం. నిగ్రహం 2 విధాలు: బాహ్యేంద్రియాలు నిగ్రహించడం, మనస్సును నిగ్రహించడం. ఈ రెండిటి నిగ్రహం వల్ల మన లోపల ఉన్న దివ్య శక్తిని మన అనుభవానికి తెచ్చుకోగలం. ఆ నిగ్రహ ప్రక్రియ పేరు యోగం. అందుకే ఇంద్రియాలను సుఖపెట్టడానికి ఎంత మనం ప్రయత్నిస్తే అవి అంతా ముద్దుబారిపోతాయి, బలహీనమైపోతాయి. అందుకే ఇంద్రియాలను నిగ్రహించడం నేర్చుకోవాలి. అందుకే ఆసనం మొదలుకొని ప్రాణాయామాది ప్రక్రియలు, ధారణ, ధ్యాన ఇత్యాది విషయముల వల్ల క్రమంగా బాహ్యేంద్రియ అంతరింద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. నిగ్రహం ఏర్పడితే ఏం జరుగుతుందంటే మన లోపల ఉన్న దివ్యశక్తి జాగృతం అవుతుంది. మన దివ్యశక్తిని మనం అనుభవిస్తాం. ఆ దివ్యశక్తి ప్రతి ఇంద్రియంలో ప్రసరిస్తుంది. అప్పుడు ఇంద్రియాలు ఒకానొక డిసిప్లైన్డ్గా క్రమశిక్షణతో ధర్మబద్ధమైనటువంటి దివ్య సుఖాలను అనుభవించగలవు. అంతే కదా, మన థాట్స్లో మార్పు వస్తుందండి, మన ఆలోచనలు కూడా మార్పు వస్తుంది, హింస మొదలైన ప్రవృత్తులు కూడా తొలగిపోతాయి, 10 మందికి పనికొచ్చేలా జీవించాలనేటువంటి విధానం ఏర్పడుతుంది. అలాగే క్రోధము, కామము, ఉద్వేగము, ఉద్రేకము, స్ట్రెస్ అంటూ ఉంటారు, మానసిక ఒత్తిడి, ఉద్వేగాలు, ఇలాంటివన్నీ కూడా నిగ్రహించగలిగే శక్తి యోగ జీవన విధానంలో ఉంది. కానీ ప్రతి వాడు యోగాన్ని అవలంబించాలి. అందుకని పూజలు పురస్కారాలు చేయకూడదని కాదు, యోగంతో కూడి వాటిని కూడా చేయాలి. అందుకే మన పూజా పునస్కారాల్లో కూడా ప్రారంభంలో ఆచమనీయం చేసిన వెంటనే ప్రాణాయామం అంటారు, ప్రాణాయామే వినియోగ అంటాడు, మరి ధ్యానం అంటాడు. ఈ శబ్దాలు ఎందులోంచి వచ్చాయి? యోగం నుంచే వచ్చాయి. అసలు వేదంలోనే ఉపనిషత్తులు ఎందు శ్రద్ధ భక్తి ధ్యాన యోగాదవైహి అని మంత్రం కనబడుతుంది. శ్రద్ధ భక్తి జ్ఞాన యోగ, ఈ 4 కలిపి నువ్వు సాధన చేస్తే దివ్యశక్తిని నువ్వు పొందగలవు అని ఉపనిషత్తులు మనకు బోధిస్తున్నాయి. అనేక వేదమంత్రముల యందు యోగ విధానాలు గోచరిస్తాయి. పతంజలి యోగ శాస్త్రంలో ఏం చెప్పాడో ఆ అష్టాంగ యోగ విధానమే
మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో బోధించాడు. గమనించితే ఏది ముందు అని చర్చ చేయకూడదు. భారతీయ సనాతన ధర్మంలో యోగం అత్యంత ప్రధానము. అది కర్మ మార్గానికి కానీ, భక్తి మార్గానికి కానీ, జ్ఞాన మార్గానికి కానీ యోగం చాలా అవసరము. లౌకిక కర్మల్లో ఉన్నప్పుడు యోగం ఉంటే ఆ కర్మ నువ్వంత ఇంకా పెర్ఫెక్ట్గా చేయగలవు. ఆ కర్మలో వచ్చేటువంటి సుఖదుఖాలకు పొంగిపోయి కుంగిపోయి డీలా పడిపోవు, ధీరంగా నిలబడతావు. యోగం ఆ స్థితినిస్తుంది. యోగం ఆలోచన ధోరణిని మారుస్తుంది, శరీరాన్ని దృఢపరుస్తుంది. అందుకే భగవద్గీతల 6వ అధ్యాయంలో మొత్తం యోగం చెప్పాడు ఆయన. సమానన శిరోగ్రీవ అంటాడు, అదో విషయం చూపిస్తాడు. అదేవిధంగా మరొక విషయం నాసాగ్ర దృష్టి ఇత్యాది యోగ ప్రక్రియలన్నీ ఆత్మ సంయోగంలో చూపిస్తాడు. అంటే వేదాంత సాధనకు కూడా యోగం సహకరిస్తుంది. యోగం నుంచి నేరుగా ముక్తి పొందలేకపోయినా యోగం వల్ల భక్తి జ్ఞానము మొదలు సిద్ధించి ముక్తి కూడా పొందవచ్చు. కానీ ఇహానికి పరానికి కూడా యోగం పనికొస్తుంది కనుక యోగం గొప్ప సేతువు అనే విషయాన్ని చూపించారు. మన ఆలోచనల్లో ఒక స్పష్టత కావాలన్నా, మన నిర్ణయాల్లో ఒక దృఢత్వం కావాలన్నా, అవి సాఫల్యం జరిగేటట్టు మనం కృషి చేసే ఒక శక్తి కావాలన్నా, ప్రణాళిక కావాలన్నా యోగం సహకరిస్తుంది. అందుకే విద్యార్థులు అదేవిధంగా కార్యరంగంలో ఉన్నటువంటి వారు కూడా యోగం వల్ల ఆ విద్యలోనూ అదేవిధంగా వారి యొక్క వృత్తుల్లోనూ కూడా ఉన్నత స్థితికి చేరగలరు. అందులో సందేహం ఏమీ లేదు. వాళ్ళల్లో శక్తి పెరుగుతుందండి. తొందరగా అలసిపోవడం మొదలైన జరగవు. బుద్ధి ఎంతైనా ఆలోచించగలదు. మన మహాత్ములు ఇన్నిన్ని గ్రంథాలని ఇతర దేశాల నాగరికత కళ్ళు తెరవకముందే ఇవ్వగలిగారంటే యోగశక్తితోనే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి దుఃఖాహ అని గీతలో పరమాత్మ చెప్తాడు. ఆహార విహారాల్లోని, ఆచార వ్యవహారాల్లోని, అలాగే నిద్ర మొదలైన వాటిలో కూడా ఎవడు నిగ్రహం కలిగి ఉంటాడో యుక్త అంటే సరి అయిన విధానము. సరి అయిన విధానం యుక్త, అది యోగ శబ్దానికి అనుబంధమే. కానీ సరిగ్గా బ్రతకడమే యోగం అండి. యోగానికి మరొక నిర్వచనం అది. అదే యోగం అంటే కేవలం ఆసనాలు మాత్రమే అనుకోవద్దు. ప్రాణాయామం, ఆసనం అనేది చాలా మంది అనుకుంటారు. కనుక దానికి అటుకొన్ని ఇటుకొన్ని ఉన్నాయి. అది కలిపితే యోగ విద్య. అది తెలుసుకోవాలి. ఈ యోగ దివస నాడు ప్రతివారు తెలుసుకోవాలి, తెలిసిన వారు తెలియజేయాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయ అష్టౌ అంగాని అని యోగ సూత్రాల్లో పతంజలి తెలియజేశారు. ముందుగా యమము, తర్వాత రెండవది నియమము, మూడవది ఆసనము, నాలుగవది ప్రాణాయామం, ఐదవది ప్రత్యాహారం, ఆరవది ధారణ, ఏడవది ధ్యానం, ఎనిమిది సమాధి. ఇందులో మనకు బాగా వినబడుతున్నవి ఆసన ప్రాణాయామాలే. ఆ రెండిటితోనే ప్రపంచం ఆహా ఓహో అనేస్తుందంటే మిగిలిన 6 తెలిస్తే ఇంకేమంటుందో తెలియదు మనకి. ఆ 2 పట్టుకునే యోగా 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 అంటున్నాం మనం. కానీ ముందు అవి మొత్తం 8 పరిశీలించండి. యోగా అనేది ఒక పర్ఫెక్ట్ లైఫ్ అని మీరు అందరూ ఒప్పుకుంటారు, జీవన విధానం అని. ఎలాగంటే ముందు యమములు. యమము అంటే అర్థం ఏంటి? యమం అంటే ఒక విధంగా నియమం, ఒక నిగ్రహం. ఎలాగో తర్వాత నియమ శబ్దం ఉందనుకోండి, కానీ యమము అంటే నిగ్రహం. ఇక్కడ విశేషించి యమము అనగానే ఇవన్నీ రకాలుగా ఉంటాయి అని చెప్తున్నారు. యమము 5 రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు యమము 5 అనగానే 4 కలిసిపోయాయి. ఇది తెలుసుకోవాల్సి. మొత్తం 8లో మరో 4 కలిసాయి. కానీ అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహాః యమాః. యమములు మొత్తం 5. ఒకటి అహింస. ఒక్కసారి ఆలోచించండి. ఇవి జీవితానికి అందరూ తెచ్చుకోగలిగితే ఎంత గొప్ప సమాజం ఏర్పడుతుంది, ఎంత గొప్ప మానవ లోకం ఏర్పడుతుందో పరిశీలించాలి. అది యోగ జీవనం భూమిని స్వర్గం చేస్తుంది, మానవులను దేవతలను చేస్తుంది. అందుకే అహింస మొదటిది, రెండవది సత్యం, మూడవది అస్తేయం. అస్తేయం అంటే దొంగతనం లేకుండా ఉండడం. వాటి తర్వాత బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవి యమము అన్నారు. దీన్ని క్లుప్తంగానే చెప్పుకుందాం. ముందు అహింస అంటే సర్వథా సర్వదా సర్వభూతానాం అనభిద్రోహ అని చక్కని భాష్యం కూడా చెప్పబడుతుంది యోగశాస్త్రంలో. అన్ని విధాల అన్ని వేళల ఏ ప్రాణి కోటి పట్ల కూడా ద్రోహం చింతన లేకుండా, ద్రోహం చెయ్యకుండా ఉండడమే అహింస. ఎంత చక్కటి నిర్వచనం చెప్పారండి ఇక్కడ. వ్యాసులు వారు పతంజలి యోగ సూత్రానికి భాష్యం రచించారు. దాని ఆధారంగా కూడా చెప్పుకుంటున్నాం. రెండవది సత్యం. సత్యం అంటే చక్కటి నిర్వచనం చెప్పారు. సత్యం యథార్థే వాంగ్ మనసి. వాక్కు మనస్సు ఒక్కలాగుండడమే సత్యం. కనుక నువ్వు ఏది యథార్థం అనుకుంటున్నావో దాన్నే మాట్లాడాలి. మనస్సులో కూడా అసత్యం పలకరాదు అన్నారు. యథాదృష్టం యథా అనుమితం యథాశ్రుతం తథా వాంగ్ మనశ్చేతి. ఏది చూస్తావో, ఏది అనుకుంటావో, ఏది వింటావో దాన్ని అలాగే చెప్పడం సత్యం. అదేవిధంగా సత్యానికి మరొకటి కోణం ఏంటంటే భూతహితంగా మాట్లాడడం కూడా సత్యమే అన్నారు. ఇక శాస్త్రాల అభ్యాసం వల్ల మా వాక్కుకి ఏర్పడిన సంస్కారం కూడా పేరు సత్యం. అదే సత్యం అంటే ఇన్ని నిర్వచనాలు ఉన్నాయి. అస్తేయం అంటే దొంగతనం చేయకుండుట. దొంగతనం చేయకుండుట అంటే అక్రమార్జన లేకుండా జీవించడం అండి. ఒక్కసారి ఊహించండి, చిన్నప్పటి నుంచి ఈ గుణాలు కానీ మన
అవలంబించుకుంటే, ఇంకా యోగాలో ప్రాణాయామం కంటే క్రింద ఉన్నాయి. ముందు ఇవన్నీ బాగా తెలుసుకుంటే అప్పుడు ప్రాణాయామ ఆసనాలు ఇంకా బాగుంటాయి. ఇవేవీ తెలియకుండా ఏకంగా ఆసన ప్రాణాయామాలకు వెళితే మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణంలా ఉంటుంది ఇక్కడ. ప్రాథమికమైన విషయాలు మర్చిపోతే ఎలా అండి? ముందు యమము, తర్వాత నియమము. వీటిలో యమములో మళ్ళీ అహింసా సత్యము, అస్తేయం. అస్తేయం అంటే దొంగతనం లేకుండా అన్నాం. అంటే అక్రమార్జన లేకుండా ఉండాలి. అవినీతితో బ్రతకరాదు. ఇతరుల్ని అడగకుండా ఇతరుల సొమ్మును అక్రమంగా అధర్మంగా స్వాధీనపరుచుకుంటే అది స్థేయం అవుతుంది. అది లేకుండా జీవించడం అస్థేయం అవుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఇక బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే కామాది భావాల్ని నిగ్రహించుకొనుట, వాటిని ప్రేరేపించేటువంటి ఆహార పానీయాలు, దృశ్య శ్రావ్యాదులు వీటికి దూరంగా ఉండాలి. దీనివల్ల వీర్యశక్తి రక్షింపబడి ఆ తేజస్సు శరీరంలో వృద్ధి చెందుతుంది. అదే మహానుభావుడు స్వామి వివేకానంద చెప్తాడు, 12 ఏళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే నువ్వు అద్భుతాలు సాధించగలవు అని చెప్పాడు. రామచంద్రమూర్తి సపత్నీకుడైనప్పటికీ అరణ్యవాస కాలంలో బ్రహ్మచర్యంతో సాధన చేశాడండి. వీరత్వాన్ని పెంచుతుంది. గృహస్థుకు కూడా ధర్మబద్ధమైనటువంటి కామభోగం, నియమబద్ధమైన జీవనంతో గృహస్థ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వాడికి కూడా ప్రతి వారికి నియమాలు ఉంటాయి. నియమబద్ధంగా విషయాలను అనుభవించడమే బ్రహ్మచర్యము. ఇక ఆ తర్వాత అపరిగ్రహము చాలా విశేషం. అపరిగ్రహము అంటే అవసరాన్ని మించి కూడబెట్టుకోవడం అనేది పరిగ్రహం అవుతుంది. అలాగా ఇతరుల ధనాలపై ఆశపడ్డం కానీ, అవసరాన్ని మించి కూడబెట్టడాలు కానీ, వాటి కోసం తపన పడ్డం, అవసరం మించి సంపాదించడం కోసం పడేటటువంటి ఆయాసం వల్ల శారీరక శక్తులు చాలా క్షీణిస్తాయండి. దాని గురించి ఆందోళన ఉంటుంది, ఆలోచన ఉంటుంది, రకరకాల ప్రణాళికలు ఉంటాయి. వచ్చిన తర్వాత వాడిని దాచుకోవడం, భద్రపరచడం, ఇంకా ఎవరు దాన్ని దోచుకోకుండా ఉండడానికి యాతనలు పడ్డం, ప్రభుత్వం కంటపడకుండా జాగ్రత్త పడ్డం, ఇలాంటివన్నీ కూడా ఆందోళనలు కలిగిస్తాయి. అందుకే ప్రతివాడు వాడు అవసరానికి మించి ధర్మబద్ధంగా ఏదైనా ధనం వస్తే త్యాగానికి వినియోగించుకొని నేర్చుకోవాలి. అపరిగ్రహంలో గొప్ప మాట ఇది. అందుకే ఒక్కొక్కప్పుడు మనకి మితిమించిన ధనం వస్తుంది, మన ధర్మ మార్గంలోనూ రావచ్చు కూడా. అప్పుడు ఏం చేయాలంటే మనమే మన అవసరాలు చూసుకుని భవిష్యత్ అవసరాల కోసం కూడా కొంత సంచయం చేసుకుని మిగిలినది సమాజం కోసం త్యాగం చేయగలగాలి. అపరిగ్రహం నుంచే దానం అనే గొప్ప ధర్మం మనకు వచ్చింది. ఈ విధంగా 5 యమములు చెప్పబడ్డాయి. ఇక నియమాలు ఏంటంటే శౌచ సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ నియమాహ. చూడండి ఇక్కడ యోగం వల్ల ఎంతో మంది లాభం పొందుతూ నాస్తికులు కూడా చేయొచ్చండి అంటారు. చెయ్యొచ్చు, తప్పేం లేదు. కానీ ఆస్తికత కలిగిన యోగం పూర్ణమవుతుంది అనడానికి యోగ శాస్త్రంలో నియమాల గురించి పతంజలి చెప్పిన వాక్యం ఇది. శౌచం అంటే బాహ్య శరీర శుద్ధి, అంతఃశుద్ధి రెండూ కావాలి అన్నారు. అది ఎలాగంటే అద్భిర్గాత్రాన్ని శుద్ధ్యంతి, జలము మొదలైన వాటితో బాహ్య శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. అని మనకు మాటికి చేతులు కడుక్కో, కాళ్ళు కడుక్కో, స్నానం చేయని ఎవరో చెప్పక్కర్లేదు. శుచి మన దేశంలో సనాతనం ఉంది, అది మర్చిపోయాం. అది అందువల్ల శుచి శుభ్రతలకు మళ్ళీ స్వచ్ఛ భారత్ అనాల్సి వస్తుంది. మనము మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడమే శౌచం. అదేవిధంగా అంతఃకరణం శుద్ధి చేసుకోవాలి. ఎలా చేసుకుంటామంటే కపటం లేకుండా జీవించడం వల్ల ఒకటి, శాస్త్రములు మొదలైన అధ్యయనం చేస్తూ వాటి ప్రకారం ఆ జ్ఞానంతో జీవించాలనుకోవడం వల్ల అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అందుకే కపటం లేనటువంటి సంస్కారం ఒకటి, జ్ఞానము, ఈ రెండిటి చేత అంతఃకరణ శుద్ధి ఏర్పడుతున్నది. ఇక జలము మొదలైన వాటి ద్వారా బాహ్య శుద్ధి ఏర్పడుతుంది. రెండూ కలిపి శౌచం. ఇక సంతోషం, ఇది చాలా అవసరం అండి. ఈ రోజుల్లో పెద్ద లుప్తమైపోతుంది. కోట్లు గడిచినా ఎప్పుడు ముఖం, కోట్లు గడించినా ఎప్పుడు ముఖం ఏడుపుతోనే ఉంటుండేది చాలా మందికి. సంతోషం అంటే సంతృప్తిగా ఉండడం నేర్చుకోవాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సంతోషం బాహ్య వస్తువుల మీద ఆధారపడుతుంది అనుకోవద్దు, అదే అంతఃకరణ యొక్క లక్షణం. అందుకే ఎప్పుడూ కూడా సంతృప్తిగా ఉండడం తెలియాలి. అంటే తన శ్రమకి తగ్గ ఫలంతో తృప్తి పడ్డమే సంతోషంలో చాలా గొప్ప అంశం. అంతేగాని దేనికో దానికి బాధపడుతూ ఉండకూడదు. ఎప్పుడు సంతోషంతో ఎవడైతే ఉంటాడో వాడెప్పుడు దివ్యుడుగా జీవిస్తాడు అని భాగవతంలో వామనుడు చెప్తాడు. సంతోషి ఈ 3 జగముల పూజ్యుండు, సంతోషి కన్నడు జరుగు సుఖం. ఆ తర్వాత తపము. తపస్సు అనే మాటకి రకరకాల అర్థాలు ఉన్నాయి, కానీ తపో ద్వంద్వ సహిష్ణుత అని అర్థం. అంటే ఒక్కొక్కప్పుడు సుఖం, ఒక్కొక్కప్పుడు దుఃఖం, ఒక్కొక్కప్పుడు లాభం, ఒక్కొక్కప్పుడు నష్టం కలుగుతుంటాయి. ఒక్కొక్కప్పుడు వైఫల్యం కలుగుతుంది, ఒక్కొక్కప్పుడు సాఫల్యం కలుగుతుంది. ఈ కలిగినప్పుడు కృంగిపోకూడదండి. పిల్లలకి అది బాగా నేర్పాలి. అనుకున్న ర్యాంక్ రాలేదు కనుక చచ్చిపోదాం, అనుకున్న డబ్బు రాలేదు కనుక చచ్చిపోదాం, ఇది రాలేదు కనుక చచ్చిపోదాం. ప్రతివాడికి చచ్చిపోదామనే మంత్రం. ఎక్కడ వీడు చచ్చిపోతావాడు అని వాళ్ళు భయం. కనుక ఈ తపము అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే, అంటే ఎటువంటి వచ్చినా వికారాలకు లోను కాకుండా ఉండగలగాలి. అంటే సుఖాలకు పొంగిపోవడం, దుఃఖాలకు కృంగిపోవడం అనేది లేకుండా ద్వంద్వ సహిష్ణుత కలగాలి. అయితే మహాభారతంలో యుధిష్ఠిరుడితో యక్షుడు అడుగుతాడు, తపసహ కిం లక్షణం అంటే
తపస్వధర్మవర్తిత్వం అన్నాడు. నీ ధర్మాన్ని నువ్వు పాటించడమే తపస్సు అండి. ఇది తెలుసుకోవాలి. విద్యార్థి విద్యను అభ్యసించాలి. అంతేగాని వాడు రాజకీయాల్లోకి వెళ్తాను, విందు వినోదాల్లోకి వెళ్తాను. పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదండి. ఎంటర్టైన్మెంట్ ఏంటండి, వాడు ఎన్లైటైన్మెంట్లోకి వెళ్ళాడు వాడు. అది వాడు ఎంటర్టైన్ చేయాలనుకోవద్దు, ఎన్లైటైన్ చేయడానికి ప్రయత్నించండి. అది వినోదాలు విలాసాలు విద్యార్థి జీవితంలో కూడదు. నీ ధర్మం విద్య, ఉద్యోగ ధర్మం ఉద్యోగం. కానీ ప్రతివాడు తన ధర్మాన్ని తాను చేస్తే చాలండి. పెద్ద పెద్ద త్యాగాలు చేయక్కర్లేదు. మనం ఒప్పుకున్న పని మనం చేస్తే చాలు. దాంతో మనం బాగుపడతాం, ఇతరులు బాగుపడతారు. తపస్సు అంటే అది. ఇక స్వాధ్యాయం, ఇది చాలా ముఖ్యమైన అంశం. అంటే సద్గ్రంథాలను ఎల్లవేళ అధ్యయనం చేస్తూ ఉండాలి. అధ్యయనం స్వాధ్యాయ, ఇది చాలా అవసరం. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడు, ఒక రోజు గడిచిందంటే ఆ రోజులో నువ్వు ఏదైనా ఒక మంచి విషయం నేర్చుకున్నావు అంటే హాయిగా పడుకో అన్నాడు. అంటే అలాగ మంచి గ్రంథాలు అధ్యయనం చేయాలి. మంచి గ్రంథాలు ఏవైతే నిన్ను మరింత గొప్ప వ్యక్తిత్వంలోకి తీసుకువెళ్తాయో, నీళ్ళు దివ్యశక్తిని జాగృతపరుస్తాయో అవి సద్గ్రంథాలు. వాటిని చదవాలి. నీ యుక్తిని పెంచుతాయో, బుద్ధిశక్తిని పదును పెడతాయో అలాంటి సద్గ్రంథాలు చదవాలి. ఇక నియమాల్లో 5వది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం అంటే ఇక్కడ విశేషం ఏంటంటే, గురువు యందు గురువైన పరమాత్మ యందు సమస్త కర్మలను సమర్పించుట. ఇది చాలా అవసరం అండి. ఇక్కడ మనం ఏ పని చేసినా భగవంతుడిని స్మరిస్తూ చేస్తూ భగవత్ ప్రీతికే చేస్తున్నాం అని చేయగలిగితే ఆ పని పట్ల మనకు ఆందోళన ఉండదు. ఆ పని వల్ల వచ్చే ఫలితాల పట్ల కూడా దుఃఖాలు ఉండవు. అందుకే ఈశ్వర ప్రధానం తర్వాత ముఖ్యంగా చెప్పారు. ఇలాంటి యమనియమాలు చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో కూడా మనకు శాస్త్రం చెప్తున్నది. వాటిని ఎలాగా నిర్వహించాలి, మేనేజ్మెంట్ అంటారు కదా. యమనియమాలను మేనేజ్ చేయడం కూడా చాలా విశేషం అండి. అంటే అనేక ప్రతిబంధకాలు వస్తుంటాయి, వాటిని దాటుతూ ముందుకు వెళ్ళడమే సాధన. అలాగే ఏవి అనుష్ఠిస్తే ఏవి ఫలితాలు వస్తాయో చెప్పారు. అహింసగాని పాటిస్తే వైరత్యాగం, శత్రుత్వం అనేపోతుంది. సత్యంగాని పాటిస్తే వాక్కుకి ఒక శక్తి వస్తుందట. ఆ శక్తితో క్రియాఫలాశ్రయత్వం, ఏదనుకుంటామో ఆ క్రియ ఫలిస్తుంది. అలా అస్థేయంగాని చేస్తే, అంటే అక్రమార్జన లేకుండా జీవిస్తే సర్వసంపదలు మనకు లభిస్తాయట. చేసి చూపించాలండి ఇక్కడ. అలాగే బ్రహ్మచర్యం కానీ పాటిస్తే శరీరంలో తేజస్సు పెరుగుతుంది. అపరిగ్రహాన్ని కానీ పాటిస్తే మనలో చింతన పెరుగుతుంది. జితేంద్రియత్వం వస్తే విచారణ శక్తి పెరుగుతుందట. అందుకే అపరిగ్రహం వల్ల అది ఫలం. అలాగే శౌచాన్ని కానీ పాటించినట్లయితే విశేషంగా ఈ శరీరం ఏమిటి మొదలైన విషయములు అర్థమయ్యి వాడిలో ఒకనొక వైరాగ్య భావం కూడా కలుగుతుంది అని చెప్పారు. సంతోషం వల్ల కలిగే లాభం ఏమిటి అంటే, సుఖమే సంతోషం వల్ల కలిగే లాభం అన్నారు. అందుకే సంతోషాన్ని సుఖాన్ని కలిపేస్తుంటాం, కానీ సంతోషం వల్ల వచ్చే లాభం సుఖం. అలాగే తపస్సుని కానీ పాటించినట్లయితే కాయేంద్రియ సిద్ధి అశుద్ధిక్షయా తపసహ అన్నాడు. దీనివల్ల అశుద్ధి తొలగిపోతుంది. తపస్సు వల్ల శరీరము ఇంద్రియాలు దృఢమవుతాయని చెప్పారు. స్వాధ్యాయాన్ని అనుష్ఠించడం వల్ల దివ్యమైనటువంటి శక్తులతో అనుసంధానం ఏర్పడుతుందిట. అంటే దేవతలు, ఋషులు, యోగులు, వాళ్ళతో మన మనస్సు కనెక్షన్ ఏర్పడుతుందండి స్వాధ్యాయం వల్ల. ఈశ్వర ప్రణిధానం వల్ల క్రమంగా సమాధి సిద్ధించడానికి కావలసిన ప్రక్రియలు ఏర్పడతాయి. సమాధి సిద్ధి అంటే పరమాత్మతో తాదాత్మ్యం చెందే స్థితి. ఈ విధంగా చెప్పారు. ఇంతవరకు యమనియమాలు, వాటి ఫలాలు చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆసనం. ఆసనాలు రకరకాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క రోగాన్ని కూడా పోగొడుతుంది. ప్రధానంగా స్థిర సుఖమాసనం. ఆసనం గురించి ఇప్పుడు ప్రవచనం చెప్పవలసిన అవసరం లేదు. ఆసనాలు నేర్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నేర్చుకుని పద్ధతిగా తెలుసుకోవాలి. అలాగే ప్రాణాయామాలు. ప్రాణాయామాలు కూడా అనేక రకాలుగా చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా శ్వాస ప్రశ్వాసల నడకని నియంత్రించడమే ప్రాణాయామం అన్నారు. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు నియంత్రిస్తూ ఒక పద్ధతి ఉంది. అవి చేయడం వల్ల ప్రాణాయామం చంచలమైన మనస్సుని నిలబెట్టగలదండి. అయితే ప్రాణాయామాలు ఎన్నున్నప్పటికీ వాడి శరీర స్థితి బట్టి వాడు ఏది చేయగలడనేది సరైన యోగ శిక్షకుడు యొక్క ఆధ్వర్యంలో చేయగలగాలి. వాడి శిక్షణలో చేయగలిగితే ప్రాణాయామం తప్పకుండా శరీరాన్ని శక్తిమంతం చేయడమే కాకుండా ఊపిరి సంబంధమైన ఒకానొక శక్తిని, శ్వాస శక్తిని కూడా అది బలపరుస్తుంది. ఆ ప్రాణశక్తితో ఏ రోగాన్ని కూడా మనం ఎదుర్కొనగలం. పైగా అనేక రోగాలు బాహ్యమైన పరిసరాల వల్ల వస్తే ప్రాణాయామంతో వాటిని తొలగించుకోవచ్చండి. నేను ఒక యోగిని చూశాను. భయంకరమైన తలనొప్పి జ్వరంతో ఒక ఊరికి ఆయన వచ్చాడు. అయ్యో ఏ మందు వేసుకుంటారంటే నవ్వాడు. పొద్దుటికి లేదు. ఏమంటే అవి పోగొట్టుకోవడానికి ప్రాణాయామాలు ఉన్నాయట. ఇది బృందావనంలో జరిగిన ఒకనొక సంఘటన. ప్రాణాయామంతో పోగొట్టుకున్నారు. అలాగా అనేక రుగ్మతలను ప్రాణాయామంతో పోగొట్టుకోవచ్చండి. కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకుని వైద్యుల చుట్టూ తిరగనక్కర్లేదు. ప్రాణాయామానికి అంత శక్తి ఉన్నది. ఇప్పుడు ప్రాణాయామం చాలా విస్తారమైనది. ఇందులో ఒక్కొక్క దాని గురించి కొన్ని రోజులు ప్రవచనం చేయవచ్చు. ఆ తర్వాత ప్రత్యాహారం, ఇది చాలా విశేషమైనది. స్వవిషయా సంప్రయోగే చిత్తస్వరూపానుకార ఇవే ఇంద్రియాణం ప్రత్యాహార అన్నారు. అంటే
చిత్తం నుంచి చిత్తాన్ని ఇంద్రియ వృత్తి నుంచి క్రమంగా మరల్చి వివేక వైరాగ్యాలతో నియంత్రణ చేసి ఒక ఉత్తమ విషయం వైపు త్రిప్పడాన్ని ప్రత్యాహారము అంటారు. అలా తిప్పినటువంటి చిత్తాన్ని నిలబెట్టడాన్ని ధారణము అంటారు. దానితో తాదాత్మ్యం చెందడాన్ని ధ్యానము అంటారు. ఇప్పటి వరకు మనం 7 చెప్పుకున్నాం. ఆ తాదాత్మ్య స్థితిలో నిలబడిపోవడాన్ని సమాధి అంటారు అని చెప్పారు. ఇక అక్కడికి వచ్చేప్పటికి ఆ ప్రక్రియలు వేరే ఉంటాయి. ముందు యమనియమాలు బాగా తెలుసుకుంటేనే ముందు జీవిత విధానం ఎంత బాగుంటుందో పరిశీలించాలి. ఆ తర్వాత ప్రాణాయామాలు, ఆసనాలు మొదలైనవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మొత్తం అష్టాంగ యోగం. ఈ అష్టాంగ యోగాన్ని కూడాను పాఠాల్లాగా నేర్పాలండి పిల్లలకి. కానీ మనదైన విద్యలని, మనదైన పరంపరని, మన ఆలోచన విధానాన్ని పిల్లలకి తెలియనివ్వకుండా చేస్తున్న ఒక కుసంస్కృతి ఏర్పడిపోయింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనమైన విద్యలను అధ్యయనంలో పెట్టడం లేదు. క్రమక్రమంగా తొలగించేస్తున్నారు. ఇది బాధాకరమైన అంశం. ఎందుకంటే భారతదేశం విదేశాలు రాకముందు ఇక్కడ ఒక జ్ఞానం ఉంది అన్న జ్ఞానం లేకుండా పోయింది. మనకి ఎంత జ్ఞానం ఉంది, రాజనీతి శాస్త్రం ఉంది, యోగ శాస్త్రం ఉంది, జ్యోతిర్విజ్ఞానం ఉన్నది, అలాగే నైతిక విజ్ఞానం చాలా చాలా ఉన్నది, ఇంకా అనేక రకాల విజ్ఞాన శాస్త్రాలు, వ్యవసాయ విజ్ఞానం ఉన్నది, ఇంకా జల విజ్ఞానం ఉన్నది, ధాతు విజ్ఞానం ఉన్నది, రకరకాల యంత్ర విజ్ఞానములు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్న విషయమే తెలియని విధంగా వాటికి అధ్యయనం జరగలేదు. ఎప్పుడైనా అధ్యయనం జరుగుతూ బోధిస్తూ ఉంటే విద్య నిలబడుతుంది. కానీ అసలు వాటినేవో మత గ్రంథాలని వాటి గురించి మాట్లాడితే మతవాదం అంటూ చెప్పడం ఉన్నదే, అది మానవ జాతి ఎదగనీయకుండా చేస్తున్న ఒక ద్రోహం అండి. అలాగే భారతదేశ ప్రాచీన ఔన్నత్యం తెలుస్తూ ఉన్న కొద్దీ ఈ దేశం మరింత స్వాభిమానంతో, ఆత్మగౌరవంతో అభివృద్ధి చెందగలదు. అలా అభివృద్ధి చెందితే మిగిలిన దేశాలు దీని ముందు ఎక్కడ తగ్గిపోతాయనే ఉద్దేశంతో కుట్రలు పన్ని స్వదేశీయుల్ని విదేశీ వ్యామోహంతో స్వదేశం పట్ల శత్రువులుగా చేస్తున్న దుస్థితిలో మనం ఉన్నాం. అందుకే విద్యల్లో వీటిని చెప్పట్లేదు, తొలగిస్తున్నారు. ఇది బాధాకరమైనటువంటి అంశం. ఇక్కడ ఉపాధ్యాయులు ఎంతోమంది ఇది వింటున్నారని నాకు తెలుసు. వారు కూడా ఈ విషయమును తెలుసుకొని ఇటువంటి యోగ జీవన విధానమే మన గ్రంథములన్నీ చెప్తున్నాయి. ఉదాహరణకి రామాయణంలో రామచంద్రమూర్తికి పట్టాభిషేకం మొట్టమొదటి నిర్ణయించినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తారు చెప్పడానికి. అప్పుడు కౌసల్యాదేవి ఎలా ఉన్నది అంటే ప్రాణాయామ పరా అని చక్కగా చెప్తారు అక్కడ వాల్మీకి. ఆవిడ ప్రాణాయామం చేసి ధ్యానం చేసుకుంటుంది ఆ సమయంలో. అంటే స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ చక్కని సాధన చేసేవారు అని. అదేవిధంగా ఆ సమయంలో అయోధ్యలో ప్రతివారు కూడాను రోగరహితులు ఉన్నారు ఆ కాలంలో. అంటే యోగ జీవన విధానం. ఇక పాండవులు మొదలైన వారు యుద్ధభూమికి వచ్చిన వయస్సులు ఎంత? ఒకరికి 96 ఏళ్ళు, ఒకరు 85 ఏళ్ళు. ఇప్పుడు ఊహించగలమండి, యుద్ధానికి వెళ్ళగలిగి నిలబడగేటంత శక్తి ఆ వయస్సులో ఉంటుందా? కానీ అక్కడ ధర్మరాజు వాళ్ళ వయస్సులు ఆ స్థితిలో ఉన్నాయి. ఇక భీష్ముడి గురించి చెప్పనక్కర్లేదు. మహానుభావుడు ద్రోణుడు 400 ఏళ్ళు అని చెప్పారు. నమ్మినా నమ్మకపోయినా ఎక్కువ కాలం ఉన్నది అంగీకరించవలసింది కదా. అంటే వాళ్ళకప్పుడు వార్ధక్యం ఉండేది కానీ జర లేదుట. వార్ధక్యం అంటే పెద్దరికం, జర అంటే కృషించిపోవడం. శరీరాలని ముసలితనంలో అవయవాలు పట్టుచాళ్లపై మార్పులు చెందుట ఇలాంటి వాళ్ళకి లేవుట. పెద్దరికం ఉందంతే, పెద్దవాళ్ళు అయ్యారు, అంతే దృఢంగా ఉన్నారు అన్నారు ఇక్కడ. అసలు 75 ఏళ్ల వరకు యువకుడు అనాలి అని ఒక శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు అనగలమా అండి మనం? ఆడ తర్వాత పెద్దవాడు అనాలి అంతే. అంతేగాని అప్పుడు కూడా వాడిని జరల్లో ఉన్నాడు అనకూడదు. అలాంటిది సగం వయస్సు వచ్చేటప్పటికైనా లేనిపోని ముసలితనాలు వస్తున్నాయి. ఇప్పుడు రకరకాల ఆహారాల వల్ల, వైద్య విధానాల వల్ల ఎలా తయారవుతున్నారో అందరికీ తెలుసు. ముఖ్యంగా యువత వినోదం 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 అనే దాని చుట్టూ తిరుగుతోందండి. దానికి అరచేతిలోనే ఒక పరికరాన్ని పెట్టుకుని ప్రపంచాన్నంతని అరచేతిలోనే చూడాలనుకుని ఒక సాధన లేకుండా, ఒక క్రమశిక్షణ లేకుండా, యోగము లేకుండా కేవలం వినోదించాలి వినోదించాలి. అసలు యవ్వన దశలో, బాల్య దశలో వినోద ప్రాధాన్యం కాకుండా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి, సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు చేసిన సాధనే బలంగా ఉండి వృద్ధాప్యంలో కూడా సహకరిస్తుంది. అదే యవ్వనంలో చేసిన తప్పులకి ఏడవడమే వృద్ధాప్యం కానీ నిర్వచనం చెప్పాడు. అలా కాకూడదు కదా. అది ఇంద్రియాలు బాగా పనిచేస్తున్నప్పుడే వాటిని నిగ్రహించి శక్తిమంతం చేసుకోవాలి. దానికి ఆదర్శప్రాయంగా యోగులందరినీ మనం తెలుసుకోగలగాలి. అది భారతదేశంలో యోగం గురించి అనేక చోట్ల అనేక విధములుగా చెప్పబడుతున్నాయి. భారతంలో యోగంపై అనేక అధ్యాయాలు ఉన్నాయండి. కేవలం భగవద్గీతలో మాత్రమే కాదు, అనేక చోట్ల రకరకాల యోగ సంబంధమైన విషయాలు చెప్తాడు. జపము, తపము ఇవన్నీ కూడా యోగంలో భాగమే. యోగం భారతీయ సంస్కృతి నుంచి విడదీయరానిది. హిందూ ధర్మం యోగం అనే పునాది మీద ఆధారపడి ఉన్నది. అందుకే యోగం గురించి చెప్పినా లేదా ఆయుర్వేదం గురించి చెప్పినా ఎక్కడ ఒక మతం అభివృద్ధి చెందిపోతుందో అని భయంతో ఈ మతాన్ని అణచాలని, ఈ దేశం ఎదగనీయకుండా చేయాలనే వాళ్ళు ఇది మతవాసన అంటగట్టి దీన్ని నొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి విషయం అది. ఎందుకంటే ఆయుర్వేదంగాని ఒక్కసారి చూస్తే ఆయుర్వేదంలో జీవన విధానం గురించి చెప్తూ ఒక మాట అంటాడు, మణిమంత్ర ఔషధాలు అంటాడు. అందులో మంత్రం ఉంది.
అంతేగా చరకుడు సుశ్రుతుడు ఒక చోట కొన్ని రకాల రోగాలకి విష్ణు సహస్రం చేయాలంటాడు, మరొక చోట పురుషసూక్తం చదవాలంటాడు. ఓహో మతం ఉంది కనుక తీసేస్తామా? తీసేస్తే జీవితం ఏమవుతుంది? అందుకే వీటిల్లో హిందూ ధర్మం యొక్క కానుకలను అంగీకరిస్తేనే ప్రపంచమంతా ఆమోదించవచ్చు. దానికేమన్నది? హిందూ ధర్మం నుంచి డీలింక్ చేయాలని చాలామంది ప్రయత్నించడం అనే విషయంపై ఈ మధ్య అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకున్న మహామేధావి రాజీవ్ మల్హోత్రా గారు కొన్ని విషయాలు చెప్పారు. బీయింగ్ డిఫరెంట్ అనే పుస్తకంలో, బ్రేకింగ్ ఇండియా మొదలైన పుస్తకాల్లో వీటిని ఏ విధంగా హిందూ ధర్మం నుంచి తీసేయాలని చూస్తున్నారు అక్కడ విశ్వవిద్యాలయాల వాళ్ళు కూడా. పైగా యోగా మీద స్టడీస్ చేస్తారు, అదేవిధంగా కాన్షియస్నెస్ స్టడీస్ చేస్తారు, వివిధములైనటువంటి కాస్మిక్ ఎనర్జీ మొదలైన వాటి గురించి స్టడీ చేస్తారు. వీటి మూలాలన్నీ మన గ్రంథాల నుంచి తీసుకుంటారు. కానీ హిందూ శబ్దం చెప్తే మాత్రం భయపడిపోతారు అనేది ఎందుకు వచ్చింది బాధ? ఎందుకంటే దేని ఆరిజిన్ నుంచి వచ్చిందో అది చెప్పడానికి ఏముంది? మామిడి పండు మామిడి చెట్టు నుంచి వచ్చింది, అందుకే మేము మామిడి అన్నం పండు అంటాం అంటే చెట్టు నుంచి వచ్చిన పండుని తింటూ చెట్టుని తలుచుకోకపోతే ఎలాగా? అది హిందూ ధర్మం అనే మహావృక్షం ఇచ్చినటువంటి గొప్ప ఫలాలు ఇవన్నీ కూడా. ఒక యోగం కానీ, ఒక ఆయుర్వేదం కానీ, గొప్ప జీవన విధానం కానీ, అదేవిధంగా ఆత్మ చైతన్యం కాన్షియస్నెస్ స్టడీస్ చాలా ఇప్పుడు ఈ మధ్య బాగా జరుగుతున్నాయండి. అలాగే మనస్తత్వ శాస్త్రంలో ఈ స్టడీస్ పెరుగుతున్నాయి. అంటే సైన్స్ డెవలప్ అవుతున్న కొద్దీ సనాతన ధర్మ అంశాలు సత్యమని తెలుస్తున్నాయి. ఈ మాట అన్నాడు స్వామి వివేకానంద చెప్పాడు. విజ్ఞాన అభివృద్ధి చెందుతున్న కొద్దీ సనాతన ధర్మ గొప్పతనం బయటపడుతుంది అని ప్రతిపాదన చేశాడు ఆయన. అదే ఇప్పుడు జరుగుతుంది. అది విజ్ఞాన శాస్త్రవేత్తలను అంగీకరిస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళందరూ కూడా దేనికి పనికిరాదు, దీని సైంటిఫిక్ బేస్ లేదు అన్నారు. అంటే వాళ్ళు అనుకున్న సైన్స్కి ఇది అందట్లేదు. కానీ వాళ్ళ అనుకున్న సైన్స్కి మించిన సైన్స్ ఒకటి ఉందని ఎప్పుడు తెలుస్తుందో అదని సూపర్ సైన్స్ అంటారు. ఎన్నాళ్లకు యోగా ఒప్పుకున్నారండి, ఇన్ని వందల ఏళ్ళు గడిచాక. ఇన్నాళ్ళుగా ఆయుర్వేదంలో ఒప్పుకుంటున్నారు, అదొక్కటే బ్రతికిస్తుందని తెలుసుకుంటున్నారు ఇప్పుడు. కానీ ఆ రెండింటిని అణచేయాలనే ప్రయత్నం ఈ దేశంలో కూడా జరుగుతుంది. కానీ వాటితో ఎలాంటి గొప్ప జీవనాన్ని పొందవచ్చో ఇప్పుడు రుజువు అవుతోంది కనుక ఒప్పుకోక తప్పట్లేదు కూడా. విజ్ఞాన శాస్త్రం కూడా సనాతన ధర్మం సహాయంతో మరింత పరిశోధన చేయాలి. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం ఒకరి సొత్తు కాదు, సనాతన ధర్మం ఒకరి సొత్తు కాదు. అది భారతీయులు ఇచ్చిన పరిధానం. దాన్ని అందిపుచ్చుకొని దీన్ని కానుగ్గా ఇచ్చిన ఈ దేశం పట్ల, ఈ ధర్మం పట్ల కృతజ్ఞత, గౌరవం, ప్రేమ ఈ దేశీయులకి విదేశీయులకు కూడా కలిగినట్లయితే వారు ఈ దేశం యొక్క పరిధానాన్ని స్వీకరిస్తారు. ఎందుకంటే ఎవడో ఆవిష్కరించిన విద్యుత్ శక్తిని మనం స్వీకరించలేదు. అలాగే భారతీయ సనాతన ధర్మం అందించినటువంటి యోగా మొదలైనవి మనం గ్రహించగలిగినట్లయితే ఇంకా గొప్ప సమాజం ఒకటి తయారవుతుంది. ఆరోగ్యవంతమైన సమాజం, పరస్పర సామరస్యం, సౌమనస్యం, ప్రేమ, సద్భావన కలిగిన ఒక సమాజం ఏర్పడుతుంది. అందుకే విద్యార్థులు ఇది గ్రహించాలి. ఇక కార్యరంగాల్లో, వృత్తుల్లో, వ్యాపారాల్లో ఉన్నవారు కూడా ఇది గ్రహించితే ఒక అవినీతి రహిత సమాజం కూడా ఏర్పడుతుందండి. పైగా ఒక్కొక్కడి వ్యక్తిత్వం చాలా ఉన్నతమవుతుంది. కేవలం డబ్బు కోసం నానా పాపాలు చేయడం అనేటువంటి దౌర్భాగ్యం ముందు పోతుంది. అది చాలా గొప్ప విషయం. ఇలాంటివన్నీ సాధించగలిగేటువంటిది యోగాన్ని స్టడీ చేయాలి. కేవలం ఎక్సర్సైజ్ చేయడమే కాకుండా యోగశాస్త్రం అంతా అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలు యోగశాస్త్రంలో పైన ఉన్న మాటలే చెప్పుకున్నాం. ఇంకా లోపలికి దిగితే ఇలాంటి యోగశాస్త్రాన్ని అభ్యాసం చేయడం వల్ల ఎలాంటి శక్తులు మనలో జాగృతం అవుతాయి, అలాంటి శక్తులతో మనం ఎన్నెన్ని సాధించవచ్చే చెప్పారు. కొంతమంది యోగ సాధన బాగా చేయడం వల్ల భూమి నుంచి లేచి ఆకాశంలో నిలబడి ధ్యానం చేస్తూ ఉండగలిగిన స్థితి సాధించగలరు. ఏ విధంగా సాధ్యమైంది? భూమికి సహజమైన ఆకర్షణ శక్తిని కూడా జయించగలిగి వాళ్ళు ఉన్నారు అంటే అలాంటి వాళ్ళు నేటికి ఉన్నారు, చరిత్రలో దొరుకుతారు మనకి. ఎలా సాధ్యమైంది? ఇదే ఆలోచించాలి. ఈ అద్భుతాలన్నీ కూడా యోగం వల్ల సాధ్యమవుతున్నాయి. అంతేకాదు ఒక డివైన్ ఎక్స్పీరియన్స్, ఒక దివ్యమైన అనుభూతులు కలుగుతాయి. మనం చూస్తున్న ఈ బాహ్య ప్రపంచమే కాకుండా ఒకానొక దివ్య సిద్ధ ప్రపంచం ఒకటి ఉంది. ఆ అనుభూతి రావడానికి కూడా యోగం పనిచేస్తుంది. ఇవేవి ప్రాక్టీస్ చేయకుండా, సాధన చేయకుండా అవేవీ లేవంటాడు. అరే నువ్వు అసలు బయటికి వెళ్లకుండా, ఫ్లైట్ ఎక్కకుండా అమెరికా లేదని వాదించిన ఎలాంటిది? నువ్వు వెళ్ళాలి, చూడాలి, అప్పుడు చెప్పు. లేదా నువ్వు వెళ్ళనంత వరకు వెళ్ళిన వాడు చెప్పే మాట అయినా విశ్వసించు. ఈ రెండూ చేయకుండా అవి లేవనడం ఎలాంటి అజ్ఞానమో, ఈ సాధన చేయకుండా ఇవన్నీ కూడాను ఆధారరహితాలు అనడం కూడా ఆధారరహితమే. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే మొత్తం భారతీయ సంస్కృతిలో మనం గమనిస్తున్నటువంటి అన్ని గ్రంథాల్లో కూడా యోగం యొక్క ప్రస్తావన ఉంది. ఇది ఎవరైనా రీసెర్చ్ చేస్తే 18 పురాణాల్లో ప్రతి పురాణంలో యోగ శాస్త్రం గురించి ఉన్నదండి ఇక్కడ. అదేవిధంగా వేదముల్లో అనేక భాగాల్లో మనకు కనబడుతున్నది. ఉపనిషత్తుల్లో అయితే యోగం అత్యంత ప్రధానం. ఆ యోగము లేనిది బ్రహ్మానుభవమే లేదు. అటుపై ఇతిహాసాల్లో చూస్తే రామాయణ భారతాల్లో అద్భుతంగా గోచరిస్తుంటుంది. అదే స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, అసలు దివ్యశక్తి ఎక్కడో లేదు నీలోనూ ఉంది అనేదే కదా భారతీయ సంస్కృతి చెప్తున్న గొప్ప సార వస్తువు.
పరమాత్మే మన శరీరం యొక్క, మన బ్రతుకు యొక్క నేననే భావం యొక్క సారమని. అందుకే మిగిలినవన్నీ పోయినా సార వస్తువు ఉండిపోతుంది, అంటే ఆత్మవస్తువు ఉండిపోతుంది. అది సామాన్యమైనది కాదు. కొండల్ని పిండి చేయగలిగే ఈశ్వర శక్తి నీలో ఉంది, సామాన్యమైనది కాదు. ఒక్క భావం చాలండి. సృష్టి స్థితులన్నీ ఎవడు చేయగలుగుతున్నాడో, ఎవడు సర్వశక్తిమంతుడో, ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు సర్వవ్యాపకుడో అలాంటి పరమాత్మ నీలో సారరూపంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు అనే మాట కంటే గొప్ప అభయం ఏముంటుంది? ఈ ఒక్క మాట చాలు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గొప్ప కానుక ఈ మాట. అందుకే నేను ఎవరిని అంటే తరచుగా ధైర్యం పొందగలిగాను. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, నేను అమరుణ్ణి, నేను అజరుణ్ణి అని ఒక దివ్యశక్తి నీలో ఉన్నది. అది తెలుసుకో. అది తెలుసుకోవాలి అంటే లాభం లేదు, దాని ప్రకారం ఉంటే లాభం ఉంటుంది. దాని ప్రకారం ఉండడమే యోగ జీవన విధానం. అందుకు ఈచ్ అండ్ ఎవ్రీ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ అని స్వామి వివేకానంద చెప్పినట్లుగా మనలో ఆ పొటెన్షియల్ డివైన్గా ఉన్న సోల్ ఏదైతే ఉన్నదో అది నీ అనుభవానికి రావాలి అంటే అది యోగం ద్వారానే లభిస్తుంది. యోగం అనగా ఎక్కడో పైనుంచి ఏవో తెచ్చి నీ ఒళ్ళో పెట్టదు, నీలో ఉన్న అంతఃశక్తిని జాగృతపరుస్తుంది. దానితో నువ్వు అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలవు. అంత శక్తి యోగానుకున్నది. అందుకే యోగం గురించి వచ్చేటప్పటికల్లా యోగ శాస్త్రం ఎన్ని విధాలుగా ఉంటుందంటే రాజయోగం, మంత్రయోగం, హఠయోగం, నాదయోగం, లయయోగం అని 5 రకాల యోగ శాస్త్రాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి విస్తారమైన వాంగ్మయం ఉంది, బోలెడు పుస్తకాలు ఉన్నాయండి. ఇవన్నీ గొప్పవే. ఇప్పుడు రాజయోగం అనేది ఏది ఉందో అది పతంజలికి సంబంధించిన అంశం. ఇందులో కామన్ ఫీచర్స్ చాలా ఉంటాయి. అంటే రాజయోగంలో ఏముందో మళ్ళీ నాదయోగంలో అవే ఉంటాయి, మరికొన్ని అధికం కలుస్తాయి. అలా మంత్రయోగంలో ఈ రెండూ కలిసి ఉంటాయి, మరికొన్ని అధికం ఉంటాయి. అలాగే లయయోగ, హఠయోగాల్లో కూడా వీటి యొక్క కలయిక ఉంటుంది. హఠయోగం అంటే హ అంటే సూర్యవాచకం, ఠ అంటే చంద్రవాచకం. హఠయోగం అంటే సూర్యనాడి, చంద్రనాడి అనేటువంటి ఏడాపింగళ నాడుల యందు ఉచ్ఛ్వాస నిశ్వాత్మకమైన శక్తుల్ని ఎలా నిగ్రహిస్తూ ఏ ఏ భూమికల్లో ఏ దివ్యత్వాన్ని పొందవచ్చో చూపించగలిగేటువంటి శక్తి హఠయోగంలో ఉంటుంది. అలాగే మంత్రయోగం, మంత్రం అంటే సామాన్యం కాదు, ఎనర్జీ ఆఫ్ సౌండ్. కొన్నాళ్ళకి ఇవి కూడా బయటకు వస్తాయండి. ప్రస్తుతం ఇంక ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆసనాలు గొప్పవని బయటకు వచ్చాయి. అంటే పతంజలి ఇచ్చిన రాజయోగంలో 2 అంశాలు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యి యోగా డే అన్నాం. ఇంకా మిగిలిన 8 తెలుసుకుంటే ఇంకా చాలా గొప్పగా తెలుస్తాయి. అలాగే కొన్నాళ్ళకి మంత్రము, పూజ, వీటిల్లో ఉన్న దివ్యశక్తులు కూడా ప్రపంచానికి తెలిసే రోజు వస్తుంది. అప్పుడు సనాతన ధర్మ డే అనేది పెట్టుకుంటారేమో, లేదా సనాతన ధర్మంలో అన్ని అంశాలు ప్రపంచానికి అంతరికి కావాలని గ్రహిస్తారేమో, చూద్దాం. ఈ మొత్తం 5 యోగాలకి ఒకదానికోటి ఇంటర్లింక్ ఉందండి. ఏదో ఒకటి కాదు, ఒకటి నువ్వు ఎంచుకున్న మిగిలిన 4 దానికి సహకరిస్తూ ఉంటాయి. దీనికి పరస్పర అనుబంధం ఉన్నది. అందుకే ఒక యోగం మరొక యోగాన్ని ప్రస్తావన చేస్తూ ఉంటుంది. 5 కలిపి యోగం. ఇందులో ఏదో ఒక యోగం ఎంచుకుని మిగిలినటువంటి వాటి సహాయంతో ఇందాక చెప్పిన అష్టాంగ యోగం 5 సమానంగా ఉంటుంది. అది వేదాంత శాస్త్రంలోనూ అష్టాంగ యోగం చెప్పారు, భక్తిలోనూ అష్టాంగ యోగం చెప్పారు. భాగవతంలో మొదటి స్కంధాల్లో సుఖయోగీంద్రుడు పరీక్ష మహారాజుకి మొత్తం అష్టాంగ యోగం చెప్తాడు. అందులో యమనియమాల్లో మరికొన్ని ప్రత్యేక విషయాలు కలిపాడు ఆయన. ఇందులో 5 చెప్తే అందులో 10 చెప్పాడండి యమనియమాల విషయాల్లో. అంటే మరికొన్ని అధికంగా చెప్పారు, అంటే ఇక్కడ డెవలప్ చేశారు అక్కడ. ఇలా మనం గమనించినట్లయితే అన్నిట్లోని మనలో దివ్య అంతఃశక్తిని జాగృతపరచగలిగేటువంటి యోగశక్తి విశేషాలు చాలా విస్తారంగా చెప్పబడుతున్నాయని తెలుస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి మనదైన ఔన్నత్యం తెలుసుకునే ప్రయత్నం నేటి తరం చేయాలి. ఇవాళ యోగా గురించి తెలిసింది గనక మన సంస్కృతిపై గౌరవం లేని వాళ్ళు కూడా యోగా చాలా గొప్పదండి అని అంటున్నారు. కానీ ఇలాంటివి ఎన్నో గొప్ప విషయాలు నా సంస్కృతిలో, నా పరంపరలో, నా వారసత్వంలో, నా ప్రాచీనులు ఇచ్చిన వాంగ్మయంలో ఉన్నాయన్న భావం పిల్లలకు కలిగి అవన్నీ కూడా స్టడీ చేయాలి, తెలుసుకోగలగాలి, ప్రపంచానికి తెలియజేయాలి అనే తపన ఉండాలండి. ఎలాంటి మహాత్ములు పుట్టారు మనకి! ఒక ఆర్యభట్టు, అదేవిధంగా ఒక వరాహమిహిరుడు, ఒక కాళిదాసు, వీళ్ళు ఇచ్చిన విజ్ఞాన శాస్త్రం ఎంత అమోఘమైనటువంటిది. అలాగే జాన్ వుడ్రాఫ్ అనే ఒక ఆయన మంత్రయోగంలో ఉన్న రహస్యాల్ని సుమారు 1 శతాబ్దం క్రితమే రుజువు చేశాడు ప్రపంచానికి. పైగా అద్భుతమైన గ్రంథాలు రాశాడు ఆయన. అది మంత్రయోగ రహస్యాలను చూపించాడు. ఒక యంత్రం గీయడంలో ఒక జామెట్రికల్ ప్యాటర్న్ ఎంత ఉంటుంది, అందులో ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనే విషయాలు కూడా ఆయన తెలియజేశాడు. ఇలా ఎన్నో విషయాలు మనకు సనాతన ధర్మంలో ఉన్నాయి. ఈ యోగ దివసాన్ని ఆధారం చేసుకుని అందరూ ఇంకా యోగాన్ని అభ్యసిద్దాం. యోగాభ్యాసంతో ప్రాచీన ఋషులిచ్చిన వాంగ్మయంలో విషయాలు మనం తెలుసుకుందాం, ప్రపంచానికి తెలియజేద్దాం. ఇది నా భారత జాతి, నా హైందవ జాతి ప్రపంచానికి ఇచ్చిన కానుకని సగర్వంగా చాటుదాం. ఇటువంటి దేశ స్వాభిమానాన్ని పెంచేటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వారికి ప్రత్యేకమైన అభినందనలు అందించాలి. ఎందుకంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక మతపరమైన సంస్థ కాదు, దేశభక్తి ప్రాణంగా కలిగి
ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క సమైక్యతని, ఈ దేశం యొక్క అఖండతని కాపాడడానికి ఉద్భవించిన ఒక మహాసంస్థ. అందుకే ఈ భారతదేశంలో పుట్టిన ఏ మతం వారైనప్పటికీ కూడా భారతీయులే. ఎవరి మతం వారు పాటిస్తున్న ఈ దేశపు వారసత్వ సంపదకు అందరూ వారసులే. అందుకే ఈ వారసత్వ సంపదపై, ఈ ప్రాచీనతపై అందరం గౌరవం కలిగి, ఈ దేశం నుంచి ఏ గొప్పతనం ప్రపంచానికి అందిందన్నా ఈ దేశ ప్రతిష్ఠ పెరిగింది అని ప్రతి మతం వారు భావించాలి. ప్రతి మతం వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరిలో మంచి విషయాలు మరొకరు స్వీకరిస్తూ అభ్యుదయం సాధించాలి. అంటే అలా సాధించడానికి అనువైన ఒక ప్రణాళిక రాష్ట్రీయ స్వయం సంఘం వేసిందండి. అందుకే ఈ దేశం బలపడకూడదని, ఈ సంస్కృతి ఉద్ధరింపబడకూడదని భావించిన వర్గాలు మాత్రమే ఇటువంటి శక్తివంతమైన సంస్థని కువ్యాఖ్యలు చేస్తున్నాయి. ఎన్ని వ్యాఖ్యలు చేసినా సత్యం కాపాడబడుతుంది. సత్యం వల్ల సమాజం కాపాడబడుతుంది. పొగమబ్బులు ఎన్ని ముసిరినా సూర్యకాంతి నాపలేవు, అలాగే సత్యాన్ని నాపలేవు. ఆ సత్యాన్ని ప్రాణంగా కలిగి క్రమశిక్షణ, ధార్మికత మొదలైన గొప్ప నియమాలతో జీవిస్తూ పరస్పర గౌరవమే లక్ష్యంగా ఉన్నటువంటి ఈ స్వయం సేవక సంఘం మొదలైనటువంటి సంస్థల ద్వారా సనాతన ధర్మం వర్ధిల్లుగాక, భారతీయత వర్ధిల్లుగాక. ఇటువంటి భారతదేశపు ఔన్నత్యాన్ని, యోగ జీవన విధానాల వంటి విషయాలని అధ్యాపకుల విద్యార్థులకి చెప్పాలి అని ఒక సూచన కూడా చేయడం జరిగింది. అందుకే అధ్యాపకుల యొక్క బాధ్యత చాలా ఉన్నది ఉపాధ్యాయులకి. అలాంటి ఉపాధ్యాయులు సరస్వతి పుత్రులు అని సమాజం గౌరవించేది మన సంస్కృతిలో. ఆ గౌరవ స్థానం వారికి ఉన్నది. అలాంటి గౌరవనీయమైన సరస్వతి పుత్రులైన ఉపాధ్యాయులు తెలుసుకుని తెలియజేయవలసిన అంశములు, అలాగే ఉపాధ్యాయులు విద్య గురించి విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశములు, మొత్తం సమాజం తెలుసుకోవాల్సిన అంశములన్నీ కూడా మరాఠీ భాషలో దిలీప్ వసంత బేత్కేకర్ అనేవారు రచిస్తే అది హిందీలోకి కూడా అనువాదమై తెలుగులోకి కూడా వచ్చింది. డాక్టర్ ఓరుగంటి సీతారామూర్తి గారు అనువదించారు మన సరస్వతి పుత్రులమ్మని. ఇది ప్రతి వాళ్ళు విద్యార్థులుగా ఉండే సమాజంలోకి వచ్చారు కనుక అందరూ చదవలసిన గ్రంథం అండి. విద్యార్థులు, సమాజంలో జీవిస్తున్న వారు, అధ్యాపకులు అందరూ అధ్యయనం చేయవలసిన గొప్ప గ్రంథం. దీని ద్వారా మన ఆలోచనలు కూడా మంచి మార్పు వస్తుంది. ఇలాంటి గ్రంథాలు అధ్యయనం చేయాలి, వీటిని వ్యాప్తి చేయాలి అని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నమస్కరిస్తూ అభినందనలతో స్వస్తి.